అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ 7:22 అయింది. ఈ వీడియో ఎప్పుడో 6:45కి రికార్డ్ చేద్దామని స్టార్ట్ చేశా, వచ్చి కూర్చున్నా. కానీ పవర్ లేదు, ఒక హాఫ్ అన్ అవర్ పవర్ కట్. 6:30 నుంచి 7:45 పవర్ తీశారు. పవర్ లేనప్పుడు మనకి యూపీఎస్ ఉంది, రన్ అవుద్ది, కానీ స్క్రీన్ ఆన్ అవ్వదు. స్క్రీన్కి కొంచెం ఎక్కువ కెపాసిటీ కావాలి కాబట్టి పవర్ వచ్చే వరకు వెయిట్ చేసి కాస్త లేటుగా చేస్తున్నా అంతే. సో ఇప్పుడు అన్నిటికంటే ముందు అందరికీ కావాల్సింది ఇది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నుదుటికి గాయమైంది. సో రాళ్ళ దాడి చేశారా, రాళ్ళ దాడి, సీఎం జగన్ మీద రాళ్ళు విసిరారు అనేది రకరకాల వార్తలు. అయితే అంత చీకట్లో రాయి ఎలా విసురుతాడు, అంత కరెక్ట్గా గురి చూసి అనేది అనుమానం. సో నిన్న జరిగిన ఈ ఘటన మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అంత ఆషామాషిగా నిర్ధారించే అంశం కాదు. దాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూస్తే వైసీపీకి వ్యతిరేకులందరూ కూడా అది సింపతి కోసం ఆడుతున్న డ్రామా. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తితో ఎలాగైతే గీయించుకున్నారో ఈరోజు కూడా అలాగే దాడి చేయించుకున్నారు, కావాలని అలా చేయించుకున్నారు. అది సింపతి కోసం, ఓట్ల కోసం వైసీపీ ఆడుతున్న ఎన్నికల డ్రామా అని వైసీపీ వ్యతిరేకులు చెప్తున్నారు. లేదు, అది సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి వార్వలేక టీడీపీ శ్రేణులు, కూటమి వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం ఆయన మీద చేసిన హత్యాయత్నం అని ఇదిగో సాక్షి అంటే వైసీపీ వర్గాలు, సాక్షి వాళ్ళు చెప్తున్నారు. అడుగడుగున జన నీరాజనాలతో సాగుతున్న అపూర్వ యాత్రను చూసి వార్వలేక సీఎం జగన్పై హత్యాయత్నం. సాయంత్రం 5 నుంచి విజయవాడలో సాగిన అపూర్వ యాత్ర. వారధి దాటిన దగ్గర నుంచి అడుగడుగున జన నీరాజనాలు. రాత్రి 8:10 సమయంలో సింగనగర్లో జగన్ టార్గెట్గా దుశ్చర్య అని వీళ్ళు సాక్షిలో రాసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రజ్యోతిలో జగన్ పైకి రాళ్ళు, నుదుటిపై స్వల్పగాయం, మాజీ మంత్రి వెల్లంపల్లికి బెజవాడ రోడ్ షోలో ఘటన, ప్రథమ చికిత్స తర్వాత ముందుకు ఆనక ప్రభుత్వాసుపత్రికి, సీఎం గాయానికి కుట్లు, భద్రతా చర్యల నుంచి దాడి వరకు ఎన్నెన్నో అనుమానాలు, కరెంటు తీయించి మరీ చీకట్లో రోడ్ షో, కానరాని రోప్ పార్టీ, బస్సు చెంతకు జనం, అప్పుడే దూసుకొచ్చిన రాళ్ళు ఖచ్చితత్వంతో తగలడంతో క్యాట్ బాల్ వాడారనే డౌట్స్. ఇంత జరిగినా జనాన్ని క్లియర్ చేయలేదు, బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ వాడలేదు ఎందుకో. అంతా అయ్యాక ప్రభుత్వాసుపత్రిలో చికిత్సతో సరి టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణుల నినాదాలు, దాడిని ఖండించిన మోడీ, చంద్రబాబు. ఇదిగోండి. ఈనాడులోనేమో సీఎం పైకి రాయి, నుదుటిపై గాయం అని రాశారు. ఘోర భద్రతా వైఫల్యం. ముఖ్యమంత్రి జగన్కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్ శనివారం రాత్రి విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగనగర్లో గంగానమ్మ గుడి వద్ద వైకాపా ఎమ్మెల్సీ రాహుల్లా నివాసానికి అతి సమీపంలో ఓ ప్రైవేట్ స్కూల్ వద్ద యాత్ర సాగుతుండగా ఈ ఘటన జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేదు. సీఎం ఉన్నప్పుడు విద్యుత్ అంటే ఈ ఘటన చుట్టూ చాలా అనుమానాలు ఉన్నాయి, అనేక అనుమానాలు ఉన్నాయి. అది సింపతి కోసం ఆడిన ఎన్నికల డ్రామా అని మనం నిర్ధారించకూడదు. అది కావాలని టీడీపీ వాళ్ళు చేసిన హత్యాయత్నం అని అస్సలు నిర్ధారించకూడదు. అప్పుడే ఆయన ఆ వీడియో మీరు చూస్తే, కరెక్ట్గా చూస్తే అప్పుడే పూలదండ వేసుకుంటున్నారు కదా. అక్కడ పాయింట్ నెంబర్ 1, అక్కడ పెద్దగా జనం ఏమీ లేరు, భారీగా జనం లేరు. ఆ బస్సు చుట్టూ కూడా భారీగా జనం లేరు. సో జనం పలుచగా ఉన్నారు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చీకట్లో కరెంటు తీసి ఉంది, చీకట్లో సాగుతుంది ఆ యాత్ర. ఆయన మొహం కూడా సరిగ్గా కనిపించట్లేదు కదా. అంత చీకట్లో ఎలా అంత ఖచ్చితంగా మొహం మీదకి రాయి విసరగలరు? అలాగే అక్కడ ఒక దండ వేస్తున్నారు ఆయనకు, సీఎం గారికి, పక్కన వెల్లంపల్లి గారికి కలిపి ఒక దండ వేస్తున్నారు. మేబీ ఆ దండలో అలా అంత పెద్ద దండ చేసినప్పుడు కొన్ని ఇనప తీగలు వాడతారు మధ్యలో ఆధారంగా. సో అప్పుడు అవేమైనా గుచ్చుకున్నాయేమో, అవేమైనా గుచ్చుకొని అలా అయిందేమో అనే అనుమానాలు ఉన్నాయి. ఇలా రాయి విసిరారు అని చెప్పడానికి ఖచ్చితంగా ఆధారాలు లేవు, రాయి ఏమీ అక్కడ దొరకలేదంట. అలాగే అంటే ఇలా చుట్టూ అనేక అనుమానాలు ఉన్నాయన్నమాట. సో అందుకే మనం ఇమీడియట్గా అది సింపతి కోసం ఆడిన డ్రామానో, లేదంటే వాళ్ళు చేశారనో వీళ్ళు చేశారనో ఏది నిర్ధారించడం. దీనిలో ఎవరి నిర్ణయానికి వాళ్ళకు వదిలేయడమే మంచిది. ఎవరి నిర్ణయానికి ఇప్పుడు ఈ వీడియో ఒక 40,000 మంది చూశారు అనుకుందాం.
ఆ 40,000 మందిలో ఒక 30,000 మంది అది సింపతి కోసం ఆడిన డ్రామా, కావాలని గీయించుకున్నారు, కావాలని కొట్టించుకున్నారు అని అనుకోండి, మీ ఇష్టం, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. లేదు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలని టీడీపీ వాళ్ళు అటాక్ చేశారు, ఇదంతా టీడీపీ వాళ్ళ కుతంత్రం అని మీరు అనుకున్నారనుకోండి, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. ఇటువంటి ఘటనలు ఎవరి విజ్ఞతకు వాళ్ళే ఆలోచించుకోండి. నా సబ్స్క్రైబర్స్ చైతన్యవంతులు, తెలివైన వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు అని నేను నమ్ముతున్నా. అందుకే మీకే వదిలేస్తున్నా నిర్ణయం. నేను ఖచ్చితంగా ఇది జరిగిందని నేను చెప్పను. సో అక్కడ జరిగిన సంఘటనను మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి సొంతంగా. కరెంట్ లేదు, ఆయన ఫేస్ కూడా సరిగ్గా కనిపించట్లేదు, అక్కడ జనం పెద్దగా భారీగా ఏమీ లేరు. సో అప్పుడే కరెక్ట్గా పూలదండ ఒక భారీ గజమాల వేస్తున్నారు. ఇన్ని జరుగుతుండగా ఖచ్చితంగా రాయి తీసుకొచ్చి కొట్టేంత సాహసం కానీ, అంత సత్తా కానీ ఎవరికి ఉంటుందంటారు? సో ఒకసారి ఆలోచించుకోండి దీని మీద. సో ఇది సాక్షిలో అంటే యాజ్ యూజువల్ వాళ్ళు ఇలాగే రాస్తారు, వాళ్ళకి ఇలా రాస్తేనే 4 ఓట్లు వస్తాయనే ఆశ. సో అందుకని ఇలా రాశారు. ఇప్పుడు దీన్ని చూపించుకొని ఓ 4-5 రోజుల పాటు ఇదే ఫోటో వేస్తారు. అయితే దీని చుట్టూ ఇంకా ఎన్నికల డ్రామా మామూలుగా జరగదు. ఇప్పుడు మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు, 31 నుంచి 12 దాదాపుగా ఒక 12-13 రోజుల పాటు పింఛన్ల పేరిట డ్రామాలు ఆడారు. పింఛన్ల రాజకీయాన్ని చేశారు. చంద్రబాబు పెన్షన్లు అడ్డుకున్నాడు, కూటమి వాళ్ళు పెన్షన్లు అడ్డుకున్నారు, వాళ్ళ పెత్తందారులు పేదవాళ్ళకు వచ్చే కూడు లాగేశారు, పేదవాళ్ళకు వచ్చే డబ్బులు లాగేశారని రాజకీయం చేశారు. ఇప్పుడు ఒక 15 రోజులు, ఈరోజు 14వ తేదీ కదా, ఈ రోజు నుంచి ఒక 10 రోజుల పాటు సీఎం జగన్ గారి మీద దాడి చేశారు, టీడీపీ వాళ్ళు దాడి చేశారు, జనసేన వాళ్ళు దాడి చేశారు, మాకు వచ్చిన ప్రజా స్పందన చూసి వారవలేక దాడి చేశారు, మీరు ఎన్ని కుట్రలు చేసినా మేమే గెలుస్తాం, 175 వచ్చేస్తాయి, ఆయనకు వచ్చిన జనస్పందన చూసి మీరు దాడి చేశారని చెప్పి రోజుకు ఒక 3 మాట్లాడతారు. రోజా గారు, కొడాల నాని గారు, సజ్జల గారు, పేర్ని నాని గారు, వెల్లంపల్లి గారు, ఇంకా ప్రతిరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు అందరూ ఒక ప్రధాన కార్యదర్శి స్థాయి నుంచి కింది స్థాయి సోషల్ మీడియా కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒక 10 మంది మాట్లాడుతూనే ఉంటారు. టీడీపీ మీద, జనసేన మీద తోసేసి ఇదిగో వాళ్ళే చేశారని చెప్తూనే ఉంటారు. అంటే దాన్ని గోబెల్స్ ప్రచారం చేయాలి, వీలైనంత ఎక్కువ పొలిటికల్ మార్కెటింగ్ చేయాలి. ఆ గాయాన్ని వీలైనంత ఎక్కువగా పొలిటికల్ మార్కెటింగ్ చేసి జనాల్లోకి వదిలి సింపతి కొట్టేసి వాళ్ళే ఈ సమాజానికి విలన్లు అని టీడీపీ మీదకి, జనసేన మీదకి నెపం నెట్టేయాలి. అది ప్లాన్. సో దీనిలో ఒక రకంగా టీడీపీ, జనసేన అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఈ గేమ్లో ఇరుక్కుపోతారేమో, ఈ వైసీపీ ఆడుతున్న సింపతి గేమ్లో వాళ్ళు ఇరుక్కుపోతారేమో. సో ఏదైనా జరగవచ్చు. దీనిలో ఎవరికి వాళ్ళు అలర్ట్గా ఉండి నా సబ్స్క్రైబర్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే, మీరు ఈ ఘటనని ఏమనుకుంటున్నారో మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. మీ ఇష్టం, అది సింపతి డ్రామానో, సింపతి కోసం ఆడుతున్న డ్రామానో, నిజంగానే రాళ్ళు వేసారో టీడీపీ వాళ్ళు, మీరు ఏమనుకున్నా మీ ఇష్టమే. సో ఆ ఘటన మనం పక్కన పెట్టేద్దాం. ఇక ఈనాడులో బ్యానర్ వార్త, ఆ మౌనం వెనక దోచిపెట్టే మర్మం. కానీ ఒకటి, ఆ ఘటన పక్కన పెట్టాం కానీ నెక్స్ట్ 10 రోజులు దాని మీద రాజకీయం జరుగుద్ది. నెక్స్ట్ 10 రోజులు కూడా వైసీపీ వాళ్ళు ప్రతిరోజు మూకుమ్మడి దాడి చేస్తారు టీడీపీ మీద. అది మాత్రం జరుగుద్ది ఖచ్చితంగా. ఒక పొలిటికల్ గేమ్ నడుస్తుంది. నెక్స్ట్ 10 రోజులు కూడా మన రాష్ట్రంలో ఒక పెద్ద పొలిటికల్ గేమ్ నడుస్తుంది. అదంతా పొలిటికల్ రియాలిటీ షో నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఆ మౌనం వెనక దోచిపెట్టే మర్మం. లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల కేసులో ఏపీఐఐసి తొండాట. సంస్థ దివాలా విషయం తెలిసి ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేయబోయిన ఫలితంగా 2650 ఎకరాలు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం. ఆ భూముల విలువ 1600 కోట్లకు పైనే. వేల మందికి ఉపాధి కల్పించాల్సిన ప్రాజెక్టు జగన్ స్వార్థానికి బలి. ఈనాడు సమాచార హక్కు చట్టం దరఖాస్తుతో బహిర్గతమంట. చూడండి, సంస్థ దివాలా తీసినప్పుడు ఆ భూములు మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాలి, హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ అలా లేకుండా వాళ్ళని అలా వదిలేశారు. ఆ భూములను అలా వదిలేయడం వలన 2650 ఎకరాలు, సుమారుగా 1650 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యే ప్రమాదం ఉంది. అదే కావాలి, బహుశా మన ప్రభుత్వ పెద్దలకు అదే కావాలి. ఎందుకంటే అది ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ బినామీలే కాబట్టి ఆ భూములను ఎలాగోలా వాడుకుంటారు. ఇప్పుడు కంపెనీ పెట్టారండి, ఏ అనే వ్యక్తితో కంపెనీ పెట్టాడండి, ఆ కంపెనీకి ప్రభుత్వం ఒక 100 ఎకరాలు భూమి ఇచ్చిందండి, ఆ కంపెనీ దివాలా తీసిందండి, ఏ అనే వ్యక్తి లేడండి, పరారయ్యాడండి. మరి ఆ భూమి ఎవరిది? ప్రభుత్వం మళ్ళీ తీసుకోవాలి కదా, తీసుకోవట్లా. ప్రభుత్వం వెనక్కి ఆ భూమి తీసుకోవట్లా. ఆ ఏ అనే వ్యక్తి
వెనక ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఎవరో వైసీపీకి చెందినోడో అధికార పార్టీకి చెందినోడో ఎవరో ఉంటాడు, ఆయన దాన్ని వాడుకుంటాడు, ఆ 100 ఎకరాలు ఆ అధీనంలో ఉంచుకుంటాడు. అదే ఈ స్కామ్. చాలా సింపుల్గా మన చేనులో పశువులు మేస్తున్నాయంటే పరుగును వెళ్ళి వాటిని వెళ్ళగొడతాం. పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తే వెంటనే ఎలా తిరిగి రాబెట్టుకోవాలో చూస్తాం. అదే 2650 ఎకరాల భూమి అయితే ఆ ఆలోచనకే కాళ్ళ కింద నేల కంపించిపోతుంది కదూ. కానీ ఏపీఐఏసీకి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదు. అదేమంటే అవును మాకు తెలియదు, మేము స్పందించలేదు అంటూ బాధ్యతారహిత సమాధానం ఇస్తోంది. ఇలా తెలియదని చెప్పడం వెనుక కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వ పెద్దలు కావాలనుకున్న వాళ్లకు అప్పనంగా కట్టబెట్టే పన్నాగం అర్థమవుతూనే ఉంది. లేపాక్షి కుంభకోణంలో సిబిఐ A1గా పేర్కొన్న జగనే ప్రజల ఆస్తిని కాపాడాల్సిన సీఎం పదవి వెలగబెడుతున్నారు. అంటే ప్రధాన నిందితుడి చేతిలోనే పాలనా పగ్గాలు ఉన్నాయన్నమాట. మరి అంతే, ఎవరైతే ప్రధాన నిందితుడో ఆయన చేతిలోనే ఆ భూములు ఉన్నాయి. ఇంత పెద్ద వార్త రాయడమే అనవసరం. ఆల్రెడీ అది స్కామ్ ప్రూవ్డ్. ఆల్రెడీ అక్కడ ఎవరు తప్పు చేశారు, ఎవరు దొంగ అనేది కోర్టులు కూడా సిబిఐ ఆల్మోస్ట్ తేల్చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు అర్ధరాత్రి వెల్లడి. ఈ అర్ధరాత్రుల ఫలితాలు ఇవ్వడం ఏంటో, దాని వెనుక ఏం మాయా ఏం మర్మం ఉన్నాయో. పెట్రోల్ పోసి మంటల్లోకి తోసి స్థలం ఆక్రమణ అడ్డుకున్నందుకు ఒంటరి మహిళపై వైకాపా నాయకుడు హత్యాయత్నం. ఇదండి పరిస్థితి. అసలు ఆ పార్టీ అంటే పేటెంట్ ఏమో, ఆ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదో పేటెంట్ ఏమో, ఎవరినైనా సరే ఏదైనా చేయొచ్చు అని. లోపల పేజీల్లో సలహాదారుల మీద రాశారు ఈనాడులో. సలహాదారులు జగన్ మాయదారి మేతగాళ్ళు. సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, చంద్రహాస్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వీరారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఇలా అందరూ మహానుభావులే. సామాజిక న్యాయాన్ని చేసి చూపిన జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని మహాగర్వంగా టముకేసుకునే జగన్ ఏలుబడిలో సలహాదారులైన వాళ్ళే. అన్ని అర్హతలు ఉండి ఉద్యోగాలు లేక చదువుకున్న యువతీ యువకులు ఒక పక్క ఏడుస్తున్నారు. వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేసిన జగన్ తన మోచేతి నీళ్లకు లొట్టలేసే ప్రబుద్ధులకు ఏరుకోరి సలహాదారు పదవులు ఇచ్చారు. అబ్బా ఏం పదాలండి, ఏం వాక్యాలండి. చూసారా, తన మోచేతి నీళ్లకు లొట్టలేసే ప్రబుద్ధులకు ఏరుకోరి సలహాదారు పదవులు ఇచ్చారు. తన మోచేతి నీళ్లకు లొట్టలేసి మరీ తాగుతారంట. అటువంటి వాళ్ళకి ఏరుకోరి మరీ పదవులు ఇచ్చారు. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే అధికారం ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు లోగడే స్పష్టం చేసింది. అయినా సలహాదారు పేరిట జనం సొమ్మును జగన్ విచ్చలవిడిగా దుర్వినియోగం చేశారు. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు అని హైకోర్టు తలంటినా జగన్ వినలేదు. ప్రజలకు పనికిరాని సలహాదారుల నియామకాలను ఆపలేదు. పొట్ట పగిలేలా ప్రజాధనాన్ని మేయడం, అయిన వారిని మేపడమే పనిగా పెట్టుకున్న ప్రజాకంటక ప్రభుత్వాధినేత జగన్ సామాన్యుల సంపదను ఆబగా ఆరగించి ఆనందంగా ఆరాయించుకోవడంలో ఆయన ముఠాయే నెంబర్ 1. ఎక్కడ తీసుకొస్తున్నారండి ఈ వాక్యాలు చూడండి. సామాన్యుల సంపదను ఆబగా ఆరగించి ఆనందంగా ఆరాయించుకోవడంలో ఆయన ముఠాయే నెంబర్ 1. సీఎం గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూడండి. సామాన్యుల సంపదను ఆబగా ఆరగించి ఆనందంగా ఆరాయించుకుంటున్నారు. ఎంత దారుణంగా రాశారు. సలహాదారుల గురించి అంటే ప్రభుత్వ ఖజానాను, సామాన్యుల ప్రజాధనాన్ని ఏ విధంగా కొల్లగొడుతున్నారు, ఏ విధంగా తన వాళ్ళకు పంచిపెడుతున్నారు, తన మోచేతి నీళ్లు తాగే వాళ్ళకి అనేది ఇచ్చారు. తోడు దొంగల రాజ్యం అని జనం సొమ్ము జగన్ ముఠాల పాలు. హైకోర్టు కన్నెర్ర చేసినా వదలట్లేదు. వ్యవస్థకు వేరు పురుగు లాంటి వాళ్ళు. నీతి రీతి లేని జగన్ పాలన, మొండి గురువు బండ శిష్యుడు అని ఒక్కొక్కరి గురించి రాసుకొచ్చారనమాట. ఒక్క నిమిషం. సలహాదారుల గురించి చూసారా ఎంత వివరంగా రాసుకొచ్చారా. ఆ హెడ్డింగ్ కానీ
ఆ హెడ్డింగ్ కానీ, ఆ బొమ్మ కానీ, ఆ రాతలు కానీ, ఈనాడు తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు దించేస్తున్నారు రంగంలోకి ఎన్నికల టైంలో. ఇక ప్రజాప్రభుత్వం ఏర్పాటే కూటమి అజెండా, నిజం గెలవాలి ముగింపు సభలో నారా భువనేశ్వర్ గారు. చంద్రబాబు తరపున నిజం గెలవాలి యాత్ర నిన్నటితో ముగిసింది. తిరువూరు నియోజకవర్గంలో ముగింపు సభ జరిగింది. సో జనం భారీగానే వచ్చారు. తర్వాత చంద్రబాబు తరపున భువనేశ్వర్ నామినేషన్ కుప్పంలో ఈ నెల 19వ తేదీన. సో 19వ తేదీన నామినేషన్లు వేస్తున్నారంట. తర్వాత ఎన్నికల్లో గొడవలు సృష్టించేందుకు వైకాపా కుట్ర, తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఎస్, అది కూడా జరగవచ్చు. ఇప్పుడు నిన్న రాళ్ళదాడి జరిగింది కదా, రాళ్ళదాడో సమ్ డ్రామాలే. సో దానికి ప్రతీకారంగా ఖచ్చితంగా ఈ టీడీపీ వాళ్ళ మీద, జనసేన వాళ్ళ మీద అటాక్ ప్రయత్నాలు జరుగుతాయి. ఒకవైపు ఆ రాళ్ళదాడిని సింపతిగా వాడుకుంటూనే మరోవైపు ఎదురుదాడులు జరిగినా ఆశ్చర్యపోక్కర్లా. ఉద్యోగం పేరిట ఉప ముఖ్యమంత్రి మోసం, 4.5 లక్షలు తీసుకుని ముఖం చాటేసిన వైనం, కొట్టు సత్యనారాయణపై దళిత మహిళ ఆరోపణ. సొంతిల్లు గుండె గుబిల్లు, 5 ఏళ్లలో పన్నులు సుంకాలను పెంచేసి బాదుడు, ఉచిత ఇసుకను తీసేసి అడ్డగోలుగా ధరల పెంపు, కంకర గ్రావెలు గ్రానైట్ కొనుగోళ్లు భారమే, ఒక ఇంటి నిర్మాణంపై 5 ఏళ్లతో పోలిస్తే 4 లక్షల ఖర్చు అదనం. మరి అంతేగా, ఇనుము రేటు పెరిగింది, ఇసుక రేటు పెరిగింది, సిమెంట్ పెరిగాయి, పన్నులు పెరిగాయి. ఇల్లు కట్టాలంటే ఒక మధ్యతరగతి వ్యక్తి ఒక మామూలు చిన్నపాటి ఇల్లు కట్టుకోవాలంటే ఒకప్పుడు 16 లక్షలు 15 లక్షలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఒక 20 లక్షలు ఖర్చు అవుతుంది. 5 సంవత్సరాల్లో 5 లక్షలు పెరుగుతుంది, 4-5 లక్షలు ఖర్చు పెరుగుతుంది. తితిద నిధులు మళ్లించే కుట్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తిరుమల క్షేత్ర పవిత్రతను వైకాపా ప్రభుత్వం, అక్కడ అధికారులు మంటగలిపేస్తున్న తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురి చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ధర్మ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. నిన్న ఆయన తిరుపతిలో కొంతమంది బీజేపీ నాయకులతో కలిపి మాట్లాడి ఇది చెప్పారు. తర్వాత వైకాపాలో వైఎస్ఆర్ ఎక్కడ, ప్రభుత్వ పథకాల్లో కనుమరుగు చేస్తున్నారు, మీరే కాదు మీలా కాదు, నేను వైఎస్ పేరుతోనే పార్టీ పెట్టాను, వివేక హత్యపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి, సొంత జిల్లా బస్సు యాత్రలో షర్మిల డిమాండ్. అమెరికా వెళ్ళిపోయిన విజయమ్మ. రాష్ట్రంలో కీలక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ 5 రోజుల క్రితం అమెరికాకు వెళ్ళిపోయారు. ఇది రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అక్కడ ఉన్న షర్మిల తనయుడు రాజారెడ్డి దగ్గరకు వెళ్ళారని ప్రచారం జరుగుతోంది. ఇక్కడే ఉంటే కుమారుడు జగన్ నుంచి ఎన్నికల ప్రచారానికి ఒత్తిడి వస్తుందనే ఉద్దేశంతో వెళ్ళిపోయారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాంగ్రెస్లో పి గన్నవరం ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. విమలారెడ్డి మా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో, వివేక హంతకులపై పోరాటం ఆగదని ఆయన కుమార్తె సునీత స్పష్టం చేశారు. నిందితులకు శిక్ష పడే వరకు విశ్రమించనని తెలిపారు. కడపలో ఇకపై ఫ్యాక్షన్ రాజకీయాలకు తావుండదని, వివేక ఘటన ఓ గుణపాఠంగా పనిచేస్తానని వివరించారు. హంతకులు చట్టసభలు ఎక్కకుండా చేద్దామని, అందుకే షర్మిలను గెలిపించాలని ప్రజలకు విన్నవించారు. కొత్తగా మా మేనత్త విమలారెడ్డి తెరపైకి వచ్చారు. ఆమెకు ఏమైందో తెలియదు, మాపై ఎందుకు మాట్లాడుతున్నారో తెలియడం లేదు అని సునీత అన్నారన్నమాట. సో ఇద్దరు అక్కచెల్లెళ్ళు కూడా నాన్ స్టాప్ ప్రచారం చేస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ ఈనాడు. మనం ఇంకా ఈనాడుని పక్కన పెడదాం. ఇక్కడ చంద్రబాబు గారి ప్రచారం ఒకటి చెప్పుకోలేదు కదా, తిక్కలోడి 3 ముక్కలాటకు రాష్ట్రం బలైంది అని చంద్రబాబు గారు నిన్న ప్రతిపాడులో, గుంటూరు జిల్లా ప్రతిపాడులో రోడ్ షో నిర్వహించారు, ఎన్నికల ప్రచారం. సో ఆ సందర్భంగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేశారనమాట. సీఎం బల ప్రదర్శన కోసం 1000 మందికి ప్రత్యక్ష నరకం అనేది నిన్న, ఇది మరీ దారుణం అండి. మంగళగిరి ఆ వారధి విజయవాడ ఎంటర్ అయ్యే వరకు కూడా సీఎం గారికి జనం కనిపించాలి అంటే అక్కడ రోడ్ల మీద ఉన్న జనం ఆగిపోతే వేలాది మంది రోడ్ల మీద వెళ్తూ ఉంటారు, బళ్ళు కార్లు బస్సులు. సో అవి ఆపేశారు అనుకోండి, 1 గంట సేపు ఆపేశారు అనుకోండి, వేలాది బస్సులు ఆగిపోతాయి. వాళ్ళందరూ సీఎం గారిని చూడడానికే వచ్చారు, సీఎం కోసమే వచ్చారని ఫోటోలు తీసుకొని వేసుకోవచ్చు కదా, అదొక కుర్తి తెలివితేటలు. అలా నిన్న మంగళగిరి తాడేపల్లి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆపేశారంట, కావాలని ట్రాఫిక్ ఆపేశారంట, ఆపేసి జనాలను చూపించుకున్నారంట. హైవేపై గుంటూరు విజయవాడ మధ్య 4 గంటలు ట్రాఫిక్ నిలిపేసిన పోలీసులు. పెద్ద సంఖ్యలో జనాలను చూపించాలన్న తాపత్రయంలో గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా? చేస్తారు. ఈ ప్రభుత్వం అలాంటిది, చేస్తారు. అటువంటి కక్కుర్త ఆలోచనలు బోల్డ్ ఉన్నాయి. అతలాకుతలమైన విజయవాడ. సరే, అది పక్కన పెట్టేస్తే ఇదిగో సాక్షిలో ఇంకా పెద్ద ఫోటో, 1 పేజీ మొత్తం వేసేలేపారు. ఆ ఫోటో చూడండి, ఎంత పెద్ద ఫోటో వేశారో. 1 పేజీ మొత్తం వేసేయండి ఫోటో, మీ ఇష్టం కదా, మీ పేపర్ కదా. కృష్ణా తీరం పోటెత్తిన జనప్రవాహం, విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జననేరాజం,
గుంటూరు జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లాలోకి అడుగుపెట్టిన యాత్ర. ఇదిగోండి, జనాలను ఆపితే ఈ ఫోటో కోసం జనాలను ఆపారు, అంతే సింపుల్. ఈ ఫోటో ఇలా జనం కనిపించే ఫోటో రావడం కోసం అక్కడ జనాలు రాకపోకలు ఆపేసి ట్రాఫిక్ ఆపేశారు 4 hours. దుర్గమ్మ నీడలో కృష్ణమ్మ సాక్షిగా కిక్కిరిసిన కనకదుర్గమ్మ వారధి. వీడ్కోలు పలికిన గుంటూరు జిల్లా వాసులు, గుండెల నిండా ప్రేమను నింపుకొని స్వాగతం పలికిన ఎన్టీఆర్ జిల్లా నేతలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన సీఎం జగన్, అడుగడుగున హారతలు పట్టిన అక్క చెల్లెమ్మలు, మండు టెండను జోరు వానను లెక్క చేయకుండా వెంట నడిచిన యువత, చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జై జగన్ అంటూ దిక్కులు పెక్కటిల్లే నినాదాలు. అవునా, దిక్కులు పెక్కటిల్లాయా? రోజు అలా దిక్కులు పెక్కటిల్లుతాయా నాయన? సొంత పత్రిక రాసే, ఇంకా రాసే, ఏదైనా రాయొచ్చు. గొంతు నుంచి రక్తం వస్తున్నా సరే ఆ జగన్ అనే మాట వదలలేదని, లేదా లాగులు జారిపోతున్నా సరే వదలలేదని నచ్చినట్టు రాసేయండి. మీకు ఎలా కావాలంటే అలా రాసుకోండి. వారిద్దరిది అసూయ, ద్వేషం. షర్మిల సునీతపై వైఎస్ఆర్ సోదరు విమలమ్మ, వైఎస్ఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళ కీలు బొమ్మలయ్యారు. వైసీపీ స్క్రిప్ట్ చదివారు నిన్న, చాలా చక్కగా చదివారు. ఆమెకు కూడా ఏదో పదవి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమెకు ఏదో సలహాదారు పదవి ఏమైనా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్ చదివారు. పార్టీ నుంచి ఏదైతే స్క్రిప్ట్ వెళ్ళిందో అది యాజ్ ఇట్ ఈజ్ చదివారనమాట. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. 89 పోస్టులకు 4496 మంది అర్హత. అర్ధరాత్రి వదిలేరు, అది మాత్రం రాయలా. ఏదో తేడా జరిగింది. గ్రూప్ 1 రిలీజ్లో ఏదో తేడా జరిగింది. అర్ధరాత్రి ఫలితాలు వదిలేరంటే ఖచ్చితంగా అనుమానించాల్సిన వ్యవహారమే. ఇదే రాసుకొచ్చావా? 2వ పేజీ కూడా. ఇది కూటమి కుట్రే, ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి వారవలేక దాడులు. కుట్రలో కుతంత్రాలు పనిన జగన్ను ఎదుర్కొనడం సాధ్యం కాదు. జగన్కు భద్రత పెంచాలి. ఎంపీ కేసినేని, ఎమ్మెల్యే వేల్లంపల్లి. ఏముంది, నెక్స్ట్ 15 రోజులు ఇదే చెప్పుకోండి. ఇది ముమ్మాటికి కుట్రే. సీఎం జగన్పై దాడిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆందోళన. ఇదే కాదు, రాష్ట్రం మొత్తం ఒక 10 రోజుల పాటు ఇదే చేస్తారు. రాష్ట్రం మొత్తం నెక్స్ట్ 10 days ఇవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇవి ఒక 10-15 రోజులు ఈ డ్రామాలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే దాన్ని వీలైనంత ఎక్కువగా పొలిటికల్ మార్కెటింగ్ చేయాలి, జనంలోకి తీసుకెళ్లాలని ఆతృత. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే, అమ్మకానికి ఎండీసీ విదేశీ ఇన్వెస్టర్ వాటాకు విదేశీ ఇన్వెస్టర్కు వాటాలంట. ఆ షరతు 14,000 కోట్ల అప్పు అంట. అబ్బా, ఎండీసీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంట విదేశీ సంస్థకి ఇచ్చేశారంట. వాటాలు ఇచ్చారంట, 14,000 కోట్ల అప్పు తీసుకున్నారంట విదేశీ సంస్థకి ఇచ్చి. అంటే మన రాష్ట్రంలో ఖనిజాలు, మైనింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఒక విదేశీ సంస్థకు తాకట్టు పెట్టారు 14,000 కోట్లకి. ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా తాకట్టు పెడుతున్నారో, అమ్ముతున్నారో చూడండి ఒకసారి. ఇక జగన్ పైకి రాళ్ళు, ఇది ఇందాక చెప్పుకున్నాంలే. తర్వాత 1000 మంది జగన్ను వచ్చినా అమరావతిని కదిలించలేరు. జూన్ 4న జగనాసుర వధ, అమరావతి వేడుక చంద్రబాబు. రాజధాని అంటే 4 బిల్డింగులని ఈ మూర్ఖులు అనుకుంటున్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు ఎప్పుడో కట్టాయి. కానీ రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, గర్వంగా చెప్పుకునే ప్రజల ఆస్తి. నాలెడ్జ్ హబ్గా మార్చాలని కోరుకున్న తిక్కలోడు వచ్చి నాశనం చేశాడు. వాతలు పెడితే మూడు ముక్కలు ఊసెత్తాడు. రాజధాని మహిళల పోరాటం అద్వితీయం. వారి వల్లే అమరావతి గెలిచింది, నిలిచింది. కేంద్రంలో మోదీ, ఇక్కడ పవన్ మనకు తోడు. సీఎం కాగానే ప్రజావేదిక పునర్నిర్మిస్తా. వైసీపీ జగన్ ముద్దబ్బాయి సీఎంగా పనికిరాడు. వైసీపీలో సామాజిక న్యాయం నేతి బేరకాయ. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ. 10 రోజులైంది. అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, అయినా ఈ కోల్డ్ కఫ్ ఇదేమీ పోవట్లేదు, తగ్గట్లేదు తెలుసా. ఎందుకంటే తిరుగుతూనే ఉన్నాం, అక్కడికి ఇక్కడికి వేడి నీళ్ళు తాగుతూనే ఉన్నా. అది చాలా ప్రికాషన్స్, చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా, అయినా సరే నో యూస్. జగన్వి హత్య రాజకీయాలు ఇవి మనం చెప్పుకున్నాం. వైసీపీ నాయకుడు మంటల్లోకి నెట్టేశాడు. ముఖము, ఎడమకాయలకు గాయాలు. పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలు. కేసులపైన కుట్రలు. ఎన్నికల సమయంలో కేసులు వారికి తెలియకూడదనే వ్యూహము. ఈ అభ్యర్థుల నామినేషన్ల వేళ కేసుల అఫిడవిట్లు చాలా కీలకం. కేసుల వివరాలు అందించకుండా అనర్హులను చేయాలన్నదే లక్ష్యం. దారుణ కుట్రకు ఖాకీల మద్దతు. ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఇవ్వట్లేదంట పోలీసులు. చూడండి ఎంత దారుణమైన గేమ్ జరుగుతుందో. ఇప్పుడు నా మీద ఒక 10 కేసులు ఉన్నాయనుకోండి,
నాకు తెలియకుండా ఇంకో 2-3 కేసులు పెట్టారనుకోండి, నాకు తెలిసిన 10 కేసులనే నేను అఫిడవిట్లో పెడతా. కానీ నాకు తెలియని కేసుల్ని రేపొద్దున వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఇదిగో పలానా తేదీన ఈ 3 కేసులు అతని మీద నమోదయ్యాయి, అతను అఫిడవిట్లో పేర్కొనలేదే అని. అప్పుడు ఈసీ నన్ను అనర్హుడిగా ప్రకటిస్తుంది. ఏరా నీ మీద 13 కేసులు ఉంటే నువ్వు 10 కేసులే ఇచ్చావేంటి అని. సో పోలీసులు ఇప్పుడు నేను వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పండి అంటే వాళ్ళు చెప్పాలి. కానీ అవి కూడా చెప్పట్లేదంట. రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద ఇటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఏమనంటే నువ్వు కమ్మోడివి, నువ్వు వెల్లోవడివి, నువ్వు టీడీపీ ఓడివి, నువ్వు టీడీపీ పేదాటిఫ్ అంటారు. సిగ్గు లజ్జ ఉండాలి, ఆలోచించాలి. కుట్రలు ఎటువంటి కుట్రలు, నీచ్, చాలా సిల్లి చీప్ కుట్రలు, చాలా చీప్ అన్నమాట. అవి చెయ్యాలనే ఆలోచన కూడా ఎవరికి రాదు, రాకూడదు. సో ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి. ఒకసారి అధికారంలోకి వచ్చి 151 సీట్లు వచ్చి రెండోసారి అధికారం కోసం వెళ్తున్నప్పుడు ఎందుకు ఇటువంటి సిల్లీ థింగ్స్? ఐబీ అనే ఒక ఫేక్ సర్వే సృష్టించి ఈటీవీ ఆంధ్రప్రదేశ్లో అది ప్లే అయింది, వాళ్ళు కూడా వేశారు అని మరో ఫేక్ వీడియో సృష్టించి ఈ ఫేక్ సర్వేను, ఈ ఫేక్ వీడియోను ఐబీఆర్ఎస్ కాల్స్ ద్వారా జనంలోకి తీసుకెళ్తున్నారంటే చీప్ కాదా? చీప్ ట్రిక్స్ కాదా? సో ప్రజలు ఆలోచించాలి. నాదేముంది, నాలాంటోడు ఉంటాడు పోతాడు, కానీ రాష్ట్రము ప్రజలు ముఖ్యం. థ్యాంక్ యూ.